హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే సాఫ్ట్‌గా పన్నీర్ ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలో, మన ఇంట్లో ఉండే వస్తువులతోని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి, లెమన్ కానీ, వెనిగర్ కానియండి, ఏదైనా వాడుకోండి. ఏది అవైలబిలిటీ ఉంటే అది వాడుకోండి. పాలనేవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోండి. చూసారా ఇక్కడ ఎలా ఉందో? అలా సాఫ్ట్‌గా ఉండే పన్నీర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇప్పుడైతే నేను 1 లీటర్ పాలైతే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. పాలు మరిగే లోపల పాలు మరిగే లోపల మనం మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటకూడదు, మాడకూడదు. పన్నీర్ ఎప్పుడు లేకపోతే స్మెల్ వస్తుంది. పాలు మరిగే లోపల నేనైతే ఇవాళ నిమ్మరసాన్ని అయితే వాడుతున్నానండి. నిమ్మరసం కానీ, వెనిగర్ కానీ ఏదైనా వాడుకోండి. ఏదైనా సరే వాడినప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసంలో కానీ, వెనిగర్లో కానీ. మధ్య మధ్యలో అయితే కలుపుకోవడం మర్చిపోకండి. అడుగంటిందంటే స్మెల్ వస్తుంది పన్నీర్ అనేది. పాలు మరిగేటప్పుడు మన పక్కన ఒక బౌల్ని, స్ట్రైనర్ని, ఒక కాటన్ క్లాత్ని అయితే రెడీగా పెట్టుకుందామండి. ఎందుకంటే పన్నీర్ని స్ట్రెయిన్ చేసుకోవడానికి క్లాత్ని అయితే ఒకసారి వాష్ చేసి తీసుకోండి. ఇక్కడ పాలైతే నాకు పొంగొచ్చాయండి. 1 మినిట్ బాగా మరగపెట్టుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఈ టైంలో మనమైతే ఇక్కడ ఏమైనా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఒరిగానో కానీ, చిల్లీ ఫ్లేక్స్ కానీ అటువంటివి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు, ప్లెయిన్గానే తయారు చేస్తున్నాను. ఇక్కడ నాకు పాలైతే మరిగి పొంగొచ్చాయండి. ఇప్పుడైతే నేను నిమ్మరసాన్ని ప్లస్ వాటర్ కలుపుకున్నాం కదండి, స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసుకుందామండి. ఫస్ట్ మనం నిమ్మరసం ప్లస్ వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, పాలు విరగడం అయితే స్టార్ట్ అవుతుందండి. మనం ఎందుకంటే వెనిగర్ని కానీ, లెమన్ జ్యూస్ని కానీ డైరెక్ట్గా యాడ్ చేసుకోకూడదండి. ఎందుకంటే పన్నీర్ అనేది బాగా హార్డ్గా తయారవుతుంది. అందుకని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఒకేసారి అయితే యాడ్ చేసుకోవద్దండి. ఇక్కడ పాలైతే విరగడం స్టార్ట్ అయిందండి. పూర్తిగా పాలు, పన్నీర్ అయితే సపరేట్ అయ్యాయి. ఇప్పుడైతే స్ట్రెయిన్ చేసేసుకుందామండి పన్నీర్ని. ఇక్కడ నేనైతే లెమన్ వాడుతున్నాను కాబట్టి 1 టైం అయితే వాష్ చేస్తున్నానండి పన్నీర్ని. వెనిగర్ వాడినట్లయితే వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లెమన్ వాడుతుంటే కొంచెం ఆ పులుపు అనేది ఉంటుంది కాబట్టి ఒక 1 టైం వాష్ చేస్తే ఆ స్మెల్ అనేది పోతుంది. వెనిగర్ వాడినట్లయితే అవసరం లేదు. ఇక్కడ మనం అయినంత వరకు వాటర్ని అయితే పిండుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఆ పిండుకున్న పన్నీర్ ఉంది కదండి, మీకు ఎలా రెడీ అయిందో చూపిస్తాను. ఇలా అయితే రెడీ అవుతుందండి పన్నీర్. ఇప్పుడైతే మనం ఫోల్డ్ చేసుకోవాలండి టైట్గా. మనం ఎలా అయితే టైట్గా ఫోల్డ్ చేసుకుంటామో పన్నీర్ అనేది మనకి అలా రెడీ అవుతుందండి. మన ఇంట్లో కటింగ్ బోర్డు ఉంటుంది కదండి, అదైతే పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే ఏంటంటే ఫ్లాట్గా వస్తుంది పన్నీరు. ఏదైనా ఇంట్లో వెయిట్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత 1 అవర్ అయితే వదిలేయాలండి. 1 అవర్ తర్వాత పన్నీర్ చూడండి ఎంత సాఫ్ట్గా అయితే తయారయ్యిందో. నేనైతే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి.
మనమైతే మార్కెట్ నుంచి కొనుక్కురావాల్సిన అవసరం అయితే లేదండి. పన్నీర్ మనం ఈజీగానే తయారు చేసుకోవచ్చు. మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా వాడట్లేదు కాబట్టి హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. ఇలా పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్‌గా ఉందో పన్నీరు, దాని టెక్స్చర్ అయితే ఎంత బాగుందో. మనమైతే దీన్ని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలండి. స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవచ్చు. 1 మంత్ వరకు అయితే ఏమీ కాదండి. దీంతో ఎటువంటి రెసిపీస్ అయినా వాడుకోవచ్చు. పిజ్జా టాపింగ్స్‌గా కూడా వాడుకోవచ్చు. బటర్ పన్నీర్ చేసుకోవచ్చు. మనం పన్నీర్‌తో చేసుకునే ఎవ్రీ రెసిపీ దీంతో అయితే చేసుకోవచ్చండి. దీన్ని చూసినందుకు ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.